నాగరాజు గారు ఇతర మతాలను దూషించారనేది ఒక అభియోగం మోపుతున్నారు. నేను ఆయన వీడియోలో చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంటాను. ఆయన గ్రంథాలలో దేనిది కూడా తప్పుగా ఎప్పుడు విమర్శించలేదు. ఆయన గ్రంథాల్లో మరి గత కొన్ని వేల సంవత్సరాల నుంచి రాసి ఉంచిన గ్రంథాల్లోంచి తీసే ఆయన వివరించి అన్ని విధాలుగా చెప్పాడు తప్ప ఎవరిని కించపరిచినట్టు కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్తే కించపరిచారని మరి హిందువులు కానీ ముస్లింలు కానీ భావించడం అనేది నా దృష్టిలో చాలా తప్పది. ఎందుకంటే ఆయన మేధావితనాన్ని మెచ్చుకోవాలి మనం. ఓహో, మా గ్రంథాల్లో ఎలాగుందా. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారంటే అందరి చేతుల్లో బైబిల్ ఉంటుంది, చదివినోడి చేతుల్లో ఉంటుంది, చదవని వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుంటారు, కాస్తో కూస్తో చదువుకుంటారు. కానీ నాకు తెలిసి నా అభిప్రాయం హిందువుల్లో ఎంతమంది హిందువుల్లో మరి భారతాలు, భాగవతాలు, రామాయణాలు, వేదాలు ఎంతమంది హిందువులు చదువుకుంటారు. కనుక బ్రాహ్మణులు కానీ పూజారులు కానీ ఏది చెప్తే అదే సత్యమని హిందువులు నమ్ముతారు. కానీ క్రైస్తవులు అయితే బైబిల్లో ఉందా లేదా రిఫర్ చేసుకుంటాం మేము. హిందువులు ఎప్పుడు కూడా క్రాస్ చెక్కింగ్ అనేది ఉండదు. అది నా అభిప్రాయం. మరి దాన్ని విడమర్చి చెప్పిన మరి ప్రవీణ్ ప్రకాష్ గారిని మరి ఇంత దారుణంగా ఇది హత్యే, ముమ్మాటికి హత్యే. మరి హత్య కింద చిత్రీకరించడానికి ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించారు. అది తప్పని తేలింది. మరి తాగేవాడు అయితే నిజంగా మరి ఇంట్లోనే తాగొచ్చు. మరి అద్దాలు పగిలిపోయిన, హెడ్ లైట్ పగిలిపోయిన బండిని తీసుకుని మరి ఆయన ఇంచుమించుగా 100-150 కిలోమీటర్ల జర్నీ చేయడం అనేది అసలు ఎవరు ఊహించరు అది. ఎందుకంటే ఆయన ఫోన్ కొడితే బోల్డ్ కార్లు వచ్చి తీసుకొస్తాయి ఆయన్ని. మరి అలాంటి వ్యక్తి మరి బ్లింకర్ వేసుకుని ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తారండి. ఇదంతా ఏంటంటే కల్పితం. ఇదంతా కల్పితం. పైగా ఏంటంటే ప్రశాంతంగా ఉన్న ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇది అలజడులు సృష్టించి మరో మణిపూర్ చేయాలనే ఒక కుట్ర అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఇంతకాలం కూడా ఎప్పుడు కూడా మత ఘర్షణ అనేది 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ జరగలేదు. ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్లు తప్ప ఎక్కువ ఎక్కడ జరగలేదు. మరి ఈ విధంగా సృష్టించి రాజకీయంగా లబ్ధి పొంది మరి ఘర్షణ సృష్టించి రాజకీయం చేయాలనేదే ఈ కుట్రలో భాగమని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.